ఈ రోజు పెట్టినటువంటి బిల్లు ఏంది? అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా మాత్రమే పెట్టినటువంటి బిల్లు. ఇదేంటి? అమెండ్మెంట్, పాత రీఆర్గనైజేషన్ యాక్ట్ కి అమెండ్మెంట్. ఎందుకంటే ఆ రోజు బిల్లులో కూడా ఒరిజినల్ రీఆర్గనైజేషన్ లో 1 క్యాపిటల్ అని ఉంది. ఆ రోజున ఏ క్యాపిటల్ అంటే 1 క్యాపిటల్. ఆ రోజున పేరు పెట్టకపోవడం వల్ల ఈ విధంగా దాన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది పార్లమెంటు చట్టం ద్వారా చేసినటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు అంటే ఏకైక పార్టీ మద్దతు ఇవ్వని ఈ భారతదేశంలో మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అన్ని పార్టీలు, నేను బహుశా ఇట్లాంటి ఐక్యత ఏ బిల్లులోనూ చూడలేదు. అలాంటి వచ్చినప్పుడు కూడా ఆయన దూరం అయ్యారంటే ఎందుకు నాకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు అనేది అర్థం చేసుకోకుండా, వారి మనోభావాలని గౌరవించకుండా అదే వితండవాదం చేస్తూ అహంకారపూరిత నిర్ణయాలు ఈ విధంగా తీసుకుంటా ఉంటే ఆ వారితో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా జరిగిపోతుంది. కాబట్టి ఆ నాయకులను కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడి నుంచి దూరంగా జరగకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఈరోజు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ లాగా స్టాంప్ వేశారు. ఒక మంచి పరిణామం. రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి హౌస్లో వాళ్ళు అంటున్నారు. డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక స్టెబిలిటీ కోరుకుంటారు. అంటే ఎట్లా పడితే అట్లా మార్చేస్తే అది, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కువ మంది నివాసం లేనటువంటి ప్రాంతం, కొత్త ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ డెవలప్ అయితే ఓన్లీ పార్లమెంటు చట్టం ద్వారానే మళ్లీ మార్చగలరు. ఇన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకాభిప్రాయంతో వచ్చిన చట్టాన్ని మార్చడం అనేది మళ్లీ చరిత్రలో చాలా కష్టమైన పరిస్థితి. ఈ అమరావతి అనేది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిటీ. నేను ఇందా చెప్పినట్టు శాతవాహనంలో నుంచి మళ్లీ ఇది పునర్జన్మిస్తుందంటే ఆ అమరావతిలో ఉండేటువంటి పవర్ అలాంటిది. ఆ పవర్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏమైపోయారో జగన్మోహన్ రెడ్డి గారు అలానే అయిపోతారు తప్పించి ముందుకు వెళ్లలేరు. హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ఒక రాజధానిగా ఉండడంతో అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. కాబట్టి 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వచ్చాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే దాని ప్రధాన లక్ష్యం. అమరావతి ఒక్కదాని వల్లనే నష్టపోతున్నారు అనేది కూడా. ఇప్పుడు ఆ రోజున హైదరాబాద్ అనేది 275 నియోజకవర్గాలు, ఎన్నో జిల్లాలు. ఈ రోజున చిన్న రాష్ట్రం, 13 జిల్లాలు. ఆ లాజిక్ కరెక్ట్ అయితే 3 రాజధానులు ఏముంది? జిల్లాకు ఒక రాజధాని పెట్టమని. రాజధాని అంటే దాంట్లో అన్ని పరిపాలనా సౌకర్యాలు ఉండాలి, ఆఫీసర్స్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాలి, డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. ఎట్లా పడితే అట్లా మనకు కావాల్సినట్టు చేస్తే కేవలం ఒక ప్రాంతం మీద కక్ష పెట్టి దానికి లిమిటే ఉంది. ఎక్కడన్నా ఉన్నాయా ఇక్కడ 3 రాజధానులు? ఈ విధంగా అంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా? మనం ఒక్కళ్ళమే తెలియగల వాళ్ళం కాదు కదా. వితండవాదం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎన్ని కోట్లతో ఎంత ప్రాంగణంలో ఎప్పటికల్లా ఈ రాజధాని కడతారనేది ఈ బిల్లులో లేదు. సో ఈ బిల్లు ఆ బిల్లుకి సంబంధం ఏముంది? ఈ బిల్లు అనేది కేవలం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏ రాజధాని పేరు అనేది మాత్రమే ఇందులోది. మీరు రాజకీయంగా అక్కడ జరిగే వర్కులు గానీ ఇంకోటి గానీ మీరు వ్యతిరేకించాలంటే వ్యతిరేకించండి. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇది అమరావతి రాజధాని అనేది మాత్రమే ఈ బిల్లులో ఉన్నటువంటిది. దానికి దీనికి ముడిపెట్టి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్ వైసీపీ మీద? నేను చెప్తున్నాను కదా ఈ రోజున ఇక ఆ చుట్టుపక్కల అంటే ఇంత కార్యక్రమానికి వాళ్ళు ఏ విధంగా చేశారంటే అసలు తెలిసి చేశారా తెలియక చేశారా ఇంకా చరిత్రే తెలియజెప్పబోతా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఈ బిల్లు తిరస్కరించారు. ప్రజలు వైసీపీని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. ఆ విధంగా చేసుకుంటా పోతే భూస్థాపితం చేస్తారు. వాళ్ళ మనోభావాల తగ్గట్టుగా మనం పనిచేయాలి తప్పించి వాళ్ళు ఎందుకు తిరస్కరించారో ఆలోచించాలి కదా. కరెక్ట్ గా. థ్యాంక్ యూ. ఈ రోజు పెట్టినటువంటి బిల్లు ఏంది? అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా మాత్రమే పెట్టినటువంటి బిల్లు. ఇదేంటి? అమెండ్మెంట్, పాత రీఆర్గనైజేషన్ యాక్ట్ కి అమెండ్మెంట్. ఎందుకంటే ఆ రోజు బిల్లులో కూడా ఒరిజినల్ రీఆర్గనైజేషన్ లో 1 క్యాపిటల్ అని ఉంది. ఆ రోజున ఏ క్యాపిటల్ అంటే 1 క్యాపిటల్. ఆ రోజున పేరు పెట్టకపోవడం వల్ల ఈ విధంగా దాన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది పార్లమెంటు చట్టం ద్వారా చేసినటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు అంటే ఏకైక పార్టీ మద్దతు ఇవ్వని ఈ భారతదేశంలో మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అన్ని పార్టీలు, నేను బహుశా ఇట్లాంటి ఐక్యత ఏ బిల్లులోనూ చూడలేదు. అలాంటి వచ్చినప్పుడు కూడా ఆయన దూరం అయ్యారంటే ఎందుకు నాకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు అనేది అర్థం చేసుకోకుండా, వారి మనోభావాలని గౌరవించకుండా అదే వితండవాదం చేస్తూ అహంకారపూరిత నిర్ణయాలు ఈ విధంగా తీసుకుంటా ఉంటే ఆ వారితో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తు కూడా
అగమ్య గోచరంగా జరిగిపోతుంది. కాబట్టి ఆ నాయకులను కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడి నుంచి దూరంగా జరగకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఈరోజు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ లాగా స్టాంప్ వేశారు. ఒక మంచి పరిణామం. రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి హౌస్లో వాళ్ళు అంటున్నారు. డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక స్టెబిలిటీ కోరుకుంటారు. అంటే ఈ ఎట్లా పడితే అట్లా మార్చేస్తే అది, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కువ మంది నివాసం లేనటువంటి ప్రాంతం, కొత్త ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ డెవలప్ అయితే ఓన్లీ పార్లమెంటు చట్టం ద్వారానే మళ్లీ మార్చగలరు. ఇన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకాభిప్రాయంతో వచ్చిన చట్టాన్ని మార్చడం అనేది మళ్లీ చరిత్రలో చాలా కష్టమైన పరిస్థితి. ఈ అమరావతి అనేది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిటీ. నేను ఇందా చెప్పినట్టు శాతవాహనంలో నుంచి మళ్లీ ఇది పునర్జన్మిస్తుందంటే ఆ అమరావతిలో ఉండేటువంటి పవర్ అలాంటిది. ఆ పవర్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏమైపోయారో జగన్మోహన్ రెడ్డి గారు అలానే అయిపోతారు తప్పించి ముందుకు వెళ్లలేరు. హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ఒక రాజధానిగా ఉండడంతో అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. కాబట్టి 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వచ్చాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే దాని ప్రధాన లక్ష్యం. అమరావతి ఒక్కదాని వల్లనే నష్టపోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆ రోజున హైదరాబాద్ అనేది 275 నియోజకవర్గాలు, ఎన్నో జిల్లాలు. ఈ రోజున చిన్న రాష్ట్రం 13 జిల్లాలు. ఆ లాజిక్ కరెక్ట్ అయితే 3 రాజధానులు ఏముంది? జిల్లాకు ఒక రాజధాని పెట్టమని. రాజధాని అంటే దాంట్లో అన్ని పరిపాలనా సౌకర్యాలు ఉండాలి, ఆఫీసర్స్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాలి, డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. ఎట్లా పడితే అట్లా మనకు కావాల్సినట్టు చేస్తే కేవలం ఒక ప్రాంతం మీద కక్ష పెట్టి దానికి లిమిటే ఉంది. ఎక్కడన్నా ఉన్నాయా ఇక్కడ 3 రాజధానులు? ఈ విధంగా అంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా? మనం ఒక్కళ్ళమే తెలియగల వాళ్ళం కాదు కదా. వితండవాదం చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎన్ని కోట్లతో ఎంత ప్రాంగణంలో ఎప్పటికల్లా ఈ రాజధాని కడతారనేది ఈ బిల్లులో లేదు. సో ఈ బిల్లు ఆ బిల్లుకి సంబంధం ఏముంది? ఈ బిల్లు అనేది కేవలం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏ రాజధాని పేరు అనేది మాత్రమే ఇందులోది. మీరు రాజకీయంగా అక్కడ జరిగే వర్కులు గానీ ఇంకోటి గానీ మీరు వ్యతిరేకించాలంటే వ్యతిరేకించండి. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇది అమరావతి రాజధాని అనేది మాత్రమే ఈ బిల్లులో ఉన్నటువంటిది. దానికి దీనికి ముడిపెట్టి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది సార్ వైసీపీ మీద? నేను చెప్తున్నాను కదా ఈ రోజున ఇక ఆ చుట్టుపక్కల అంటే ఇంత కార్యక్రమానికి వాళ్ళు ఏ విధంగా చేశారంటే అసలు తెలిసి చేశారా తెలియక చేశారా ఇంకా చరిత్రే తెలియజెప్పబోతా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. తిరస్కరించినందుకు ఈ బిల్లు తిరస్కరించారు. ప్రజలు వైసీపీని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. ఆ విధంగా చేసుకుంటా పోతే భూస్థాపితం చేస్తారు. వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా మనం పనిచేయాలి తప్పించి వాళ్ళు ఎందుకు తిరస్కరించారో ఆలోచించాలి కదా. కరెక్ట్ గా. థ్యాంక్ యూ.